ఓం శ్రీ గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 462 నామము శోభన. శ్రీమాత్రే నమః. శోభనాయ నమః అని నమస్కరించుకోవాలి అమ్మవారికి. శోభన సౌందర్య శోభ కలిగినది. సౌందర్య సుత్యచోన సూషమం సాధు శోభనం ఇది కోశః. శ్రీమాత్రే నమః. సౌందర్యము, పవిత్రత, స్వచ్ఛత ఈ 3 లక్షణాలు కలిస్తే శోభనత్వము సిద్ధిస్తుంది. అమ్మవారి రూపము సౌందర్యవంతంగాను, భావాలు స్వచ్ఛంగాను, సాన్నిధ్యము పవిత్రంగాను ఉంటుంది. అందువల్ల అమ్మవారు నిత్యము శోభాయమానంగానే ఉంటుంది. మంగళకల సౌందర్య శోభతో విరజిల్లున్నది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. సౌందర్యంచే ప్రకాశించుచున్నది కాబట్టి శోభగలది. సౌందర్యంచే ప్రకాశించు శోభ అందురు. స్వభావ సిద్ధమైన సౌందర్యం గలది కావున శోభన అగును. నిఘంటువులో శోభనము, సూషమము శ్రేష్టమైన కాంతి సమానార్థములుగా చెప్పబడినవి కావున శోభ కాంతి గలదని అర్థము. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 463 నామము సురనాయిక. సుర దేవతలకు నాయిక, నాయకురాలు. శ్రీమాత్రే నమః. సురనాయిక దేవతలకు ఆదిశ్వరి. దేవలోకములో ఉండే వారందరూ దేవతలే. నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్ ఉండి క్రింది లోకాల వారిని నడిపేవారు దేవతలైతే ఆ దేవతలకు నేపథ్యంలో ఉండి వారిని నడిపేది అమ్మవారు. దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికీ ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాలా ఆదుకొని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు. సకల దేవతలకు ముందుండి నడిపించు నాయకురాలు అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవతలకు అధికమైన ఈశ్వరి. వేదములో దేవతల కంటే మహత్తరమగు మహిమ గలదని చెప్పుటచే దేవతలకు నాయిక అయినది. ఇది 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 464 నామము కళాకాంటి. కళ నల్లని, కాంటి కంఠము గలది. కళాకాంటి కళాకంఠుని శివుని భార్య. కళాకుట విషయాన్ని మృంగకుండా తన కంఠము వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠము నల్లగా ఉంటుంది. శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు. ఇది బాహ్యార్థం. కాలాన్ని తన కంఠమునందు కలదు కాబట్టి అమ్మవారు కళాకంఠి. ఇది అంతరార్థము. గుటక వేసినా చిటికేసినా అవి 2 కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవే. శ్రీమాత్రే నమః. కాలకంఠి కలహ కంఠో యశేశ్వరాస్య తస్య స్త్రీ ఉక్తాంచ వాయుపురాణే పశ్చాత్తం దేవసంగానాం పిశరోచరోగార్షక్సం ధృతం కంఠే విషం ఘోరం కళాకాంఠస్తు స్మహాయం ఇతి. దేవీపురాణే అష్టషష్టి శివ తీర్థ ప్రకారణే కాలంజరే కళాకంఠ ఇతి స్మర్యతే. తేన తక్షాది దాత్రిస్త్ర్యర్థ మధురో అస్ఫుటో ధ్వని కలహ స ఏవ కాలం కాల కంఠో యస్య ఇతి వా. అంగాగాత్ర కంఠోభ్యో వాజేష్ దారుకాశ్రావదరదం సర్జన కాళిం కామారే కళాకాంఠిం కాపర్దిని ఇల్లే ఇతి లైంగే కదాయ ప్రసిద్ధే తాద్రూప వా కలపదాధ్యేయ స్వార్థకో అన్వా మంజుధ్వనారీతి తదార్చ. శ్రీమాత్రే నమః.
నల్లని కంఠము గల శివుని భార్య కాలం జరాక్షేత్రాదష్టి దేవత స్వరూపురాలు అవ్యక్త మధురమగు కంఠము గలది. దారుకాసుర వధ కొరకు శివునిచే సృష్టింపబడిన కళాకాంటి శివుని కంఠము విషమును మృంగుటచే నల్లగా ఉండును. అట్టి కళాకాంటుని భార్య గావున ఈమె కళాకంటి అనబడును. దేవసంగమములు, పిశాచములు, ఊరుగులు, రాక్షసులు అందరూ చూచుచుండగా భయంకరమగు విషమును కంఠమందు ధరించితివి. అది మొదలుకొని నేను కళాకంఠుడను అయితినని శంకరుడే చెప్పినట్లు వాయుపురాణమున గలదు. దేవీ పురాణమున శివతీర్థ ప్రకారమందు కాళజరతీర్థమందు కళాకంఠుడు అధిష్టాన దేవతగా కలదని చెప్పబడినది. కళాకంఠుని భార్య గావున ఈమె కూడా ఆ క్షేత్రమునకు అధిష్టాన దేవత అని అర్థము, లేదా మధురమైన అస్ఫుట ధ్వనికి కాలమని పేరు. అదే అర్థమందు అన్ ప్రత్యయమును చేసినచో శబ్దము మాత్రము కాలమగును. కాల శబ్దములు రెండిటికి అస్ఫుటమగు మధురధ్వనిని అని ఒకటే అర్థం, అనగా అవ్యక్త మధురధ్వని కలిగిన కంఠము గలదని అర్థము. కంఠ శబ్దము ఆకారాంతమైనను బహువ్రీహి సమాసమందు అంగగాత్ర కంటే జోషిష్ అను వార్తంచే జిష్ వచ్చి కళాకాంటి అనురూపమైనది, లేదా దారకాసుర సంహారం కొరకు కాపార్థము జటాజుటము కళాకంఠము నల్లని కంఠము గలది అగు కాళికాను శివుడు సృష్టించనని లింగాపురాణంలో ఒక కథ ప్రసిద్ధంగా కలదు. కావున కాళాకంఠ స్వరూపురాలని చెప్పవచ్చును. ఇది 4 అక్షరముల మాత్రము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్వాస ప్రారంభం జననకాలాన్ని, శ్వాస పరిసమాప్తము మరణకాలాన్ని సూచిస్తాయి. ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయురార్థం. అంటే శ్వాస ఒక విధంగా ఆయురార్థ కాలాన్ని కొలుస్తుందన్నమాట కదా. మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాసనాళం ద్వారా జరుగుతుంది. అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విశ్వానికి ఆయురార్థ కాలాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి కాలాన్ని తన కంఠమునందు గలది అని చెప్పుకోవడం సమంజసమే అవుతుంది. నల్లని కంఠం గలది, కాలమును తన కంఠమునందు కలది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. 465 నామము కాంతిమతి. కాంతిమతి ప్రకాశవంతమైన శరీరం కలది. అమ్మవారు వెలుగుల ముద్ద అయినప్పుడు ఆమె శరీరావయవాల్ని తేజోవంతంగానే ఉంటాయి కదా. అయితే ఈ కాంతి మిరమిట్లు గొల్పే దర్శించే వారి కళ్ళు చెడిపోయే కాంతి కాదు. ఆమె రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి అది. అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా, నిర్మలంగా, మంచి కుశలతత్వంతో ప్రజ్ఞావంతంగా ఉంటుంది. అందుకని అమ్మవారి మతి కమనీయమైనది, కాంతివంతమైనది, ప్రకాశవంతమైన శరీరం కలది, ప్రజ్ఞానవంతమైన మతి కలది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాంతిరస్య అస్థితి కాంతిమతి. కాంతిమతి కాంతి కలది. కాంతి గలది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.